ఆర్ఆర్బీఏఎల్పీ కోసం శ్రీధర్స్ సిసిఈ నవంబర్ 30 ఫ్రీ టాలెంట్ టెస్ట్. క్వాలిఫై అయ్యి 1000 మందికి ఫ్రీ కోచింగ్. హలో అండి, మీ పేరు? త్రిపుర అండి. త్రిపుర గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఏలూరు ఏపీ నుంచి వచ్చాను. అక్కడ విజయవాడ ఉంది కదా మీకు? ఉంది. విజయవాడ, హైదరాబాద్ 2 బ్రాంచెస్లో కూడా చాలా బాగా చెప్తారు. మా ఫ్రెండ్స్ చాలా మంది కూడా జాయిన్ అయ్యారు శ్రీధర్ సిసిఏలో. చాలా మందికి జాబ్స్ వచ్చాయి, మ్యాక్సిమం మెంబర్స్కి జాబ్స్ వచ్చాయి. సో యాక్చువల్ నేను హైదరాబాద్ ఎందుకు వచ్చానంటే నాకు రిలేటివ్స్ ఉన్నారు హైదరాబాద్లో. సో నేను అందుకే హైదరాబాద్ వచ్చాను. ఓకే, ఏం చదువుకున్నారు మీరు? నేను ఏజీ ఎంఎస్సీ చేశాను, అగ్రికల్చరల్ ఎంఎస్సీ. ఇటువైపు ఎలా వచ్చారు, అంటే కాంపిటేటివ్ వైపు? నాకు యాక్చువల్లీ గవర్నమెంట్ జాబ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఎప్పటి నుంచో గవర్నమెంట్ జాబ్ చేయాలని చెప్పి ఆ హోప్ అయితే ఉంది. సో నాకు నా పేరెంట్స్ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశారు. సో అందుకే నేను గవర్నమెంట్ జాబ్ సైడ్ వచ్చాను. ఇప్పుడు మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు? బ్యాంక్సా? నేను ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను. ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు. ఓకే, ఎలా ఉందమ్మా ఫ్యాకల్టీ ఇక్కడ? ఫ్యాకల్టీ చాలా అంటే చాలా బాగుంది. ద బెస్ట్ ఫ్యాకల్టీ అనేది శ్రీధర్ సిసిఏలోనే ఉంది. యాక్చువల్లీ నేను బైపీసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి నాకు మ్యాథ్స్ అంతగా ఐడియా లేదు. బట్ ఇక్కడ అర్థమెటిక్ చాలా బాగా చెప్తున్నారు. అంటే ఒక సమ్ సాల్వ్ చేయడానికి చాలా డిఫరెంట్ వేస్ అనేవి ఉంటాయి, 4-5 వేస్ ఉంటాయి. ఆ అన్ని వేస్ అనేవి వీళ్ళు చెప్తున్నారు. మనకి నచ్చినట్టు మనం చేసుకోవచ్చు, మనకి ఏది ఈజీగా ఉంటే. సో చాలా బాగా చెప్తున్నారు ఫ్యాకల్టీ అయితే. ఓకే, మీకు నచ్చిన ఒక 4 విషయాలు చెప్పమంటే శ్రీధర్ సిసి గురించి ఏం చెప్తారు? యాక్చువల్లీ ఇక్కడ ఫ్యాకల్టీ చాలా బాగుంది అండ్ ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఏమంటే సండే అనేది కరెంట్ అఫైర్స్ అనేవి చెప్తున్నారు. యాక్చువల్లీ రోజు కూడా ఒకవేళ సండే మనం క్లాసెస్ మిస్ అయితే టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తారు లింక్, అది మనం చూసుకోవచ్చు. సో ప్రతి సండే అనేది బ్యాంక్ అవేర్నెస్ క్లాసెస్ కానీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కానీ ఇలా ఉంటాయి. చాలా బాగా చెప్తారు, ప్రతి పాయింట్ చెప్తారు, చాలా యూస్ఫుల్ అవుతుంది. మాక్ టెస్ట్ అవి కండక్ట్ చేస్తుంటారు? మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు, చాలా బాగుంటుంది. ఇంకా ఆర్ఆర్బి హిట్ క్లాసెస్ అని ఇంకా చాలా చాలా ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి. ఎక్స్ప్లెనేషన్ ఉంటుందమ్మా రెగ్యులర్గా? ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, డైలీ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, మార్నింగ్ టైమ్స్ ఉంటుంది. డైలీ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. మనం ఎగ్జామ్స్ రాసి నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళొచ్చు. సో చాలా మంది స్టూడెంట్స్ సైకలాజికల్ గాను ఫినాన్షియల్ గాను ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అంటే కొంతమందికి 6 monthsలో జాబ్ వస్తుంది, కొంతమందికి 1 yearలో జాబ్ వస్తుంది, కొంతమంది 2 yearsలో జాబ్ వస్తుంది. ఇక్కడ మోటివేషన్ లాగా అలా ఏమైనా ఇస్తూ ఉంటారా స్టూడెంట్స్ని, కొంచెం ఆ ఎనర్జీ క్రియేట్ చేయడం కోసం? ఇస్తారు, మనకు చాలా బాగా మోటివేషన్ ఇస్తారు. ఏమన్నా డౌట్స్ అడిగితే వాళ్ళు బ్రేక్ టైమ్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే చాలా తక్కువ టైం ఉంటుంది, ఆ తక్కువ టైంలో కూడా మ్యాక్సిమం టైం వాళ్ళు డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళు తీసుకుంటారు. ఏ డౌట్స్ అడిగినా కానీ బేసిక్స్ నుంచి చెప్తారు, చాలా అర్థమయ్యేటట్టు చెప్తారు, ఎన్నిసార్లు అడిగినా చెప్తారు, మంచిగా మోటివేషన్ ఇస్తారు. ఓకే, సో ప్రతి క్లాస్లో ప్రతి సార్ మంచిగా మోటివేషన్ అనేది ఇస్తారు. ఎలా క్రాక్ చేయాలి ఎగ్జామ్, ఏ వేలో వెళ్తే మనం క్రాక్ చేయొచ్చు, ఎలా ప్రిపేర్ అవ్వాలి, టెస్ట్లు ఎలా రాయొచ్చు, మనకి ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి అనేవి ప్రతిదీ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, ఎవరైనా బిలో మిడిల్ క్లాస్ ఉన్న పూర్ స్టూడెంట్స్ ఉంటారు, హైలీ టాలెంటెడ్ ఉంటారు, అటువంటి వాళ్ళకి శ్రీధర్ సిసి ఏమన్నా ఆపర్చునిటీస్ ఇస్తుందమ్మా? ఉంది. ఏఎల్పి ఎగ్జామ్ అనేది ఒకటి కండక్ట్ చేస్తారనమాట, లోకో పైలట్. అది ఓన్లీ ఫర్ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ అండ్ బిలో మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ అనేవి బాగా తీసుకుంటారు. సో ఆ ఎగ్జామ్లో టాప్ 1000 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఫ్రీగా కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. శ్రీధర్ సిసి నుంచి ఫ్రీ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందమ్మా? అది ఎగ్జామ్ నవంబర్ 30 ఉంటుంది సార్. నవంబర్ 30. సో ఎవరైనా సరే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు నవంబర్ 30th ఉంటుంది. అసిస్టెంట్ లోకో పైలట్ ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళల్లో అంటే టాలెంట్ టెస్ట్ ఒకటి శ్రీధర్ సిసి కండక్ట్ చేస్తూ కూడా 1000 మెంబర్స్ని ఫ్రీగా కోచింగ్ ఇచ్చి రెగ్యులర్గా వీళ్ళు ఏ విధంగా అయితే చదువుతున్నారో అదే అట్మాస్ఫియర్, అదే కంటెంట్, అదే సిలబస్, అట్ ద సేమ్ టైం మెటీరియల్ కూడా ప్రింటెడ్ మెటీరియల్ మీ చేతికి ఆ విధంగానే ఇస్తూ సపోర్ట్ చేస్తున్నారు. ఎవరున్నా సరే నవంబర్ 30th మీరు ఎగ్జామ్ రాయాలి అనుకునేటువంటి వాళ్ళు టాలెంట్ టెస్ట్ మార్నింగ్ 10 o'clock నుంచి 11 o'clock వరకు కండక్ట్ చేయబోతున్నారు. మీ ఏరియాలోనే కండక్ట్ చేస్తారు. సో వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కూడా మీరు సంప్రదించవచ్చు. ఎనీవే సార్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. హలో అండి, మీ పేరు? కుమార్ సార్. కుమార్ గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది కరీంనగర్ సార్. కరీంనగర్. ఓకే, ఏం చదువుకున్నారండి? నా ఐటీఐ కంప్లీట్ సార్, ఐటీఐ ప్లస్ ఇంటర్. ఇప్పుడు దేని మీద ప్రిపేర్ అవుతున్నారు? ఆర్ఆర్బి సార్, రైల్వేస్. ఓకే, రైల్వేస్. ఎస్. ఎలా ఉందండి ఇక్కడ?
చాలా బాగుంది సార్. ఫ్యాకల్టీ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకటే ఆప్షన్ కాకుండా అంటే మల్టిపుల్ విధాలుగా చెప్తారు సార్. ఒక్క ప్రాబ్లమ్ని ఎన్ని విధాలుగా సాల్వ్ చేయొచ్చు అనేది ఈజీ ప్రాసెస్గా చెప్పేస్తారు. అంటే ఇప్పుడు కాంపిటేటివ్ అంటే మెయిన్లీ అంటే టైమింగ్ ఒక్క 1 minute ప్రాబ్లమ్స్ ఎంత ఈజీగా సాల్వ్ చేయాలి అనేది చెప్పేస్తారు సార్. ఇప్పుడు ఆర్ఆర్బి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఏఎల్పికి ఎస్ సార్, వాళ్ళకి మంచి అవకాశం కూడా కల్పిస్తుంది కదా. ఎస్ సార్. ఏంటిది అది అవకాశం ఏంటి ఒకసారి చెప్పు. ఫ్రీ ఆర్ఆర్బి ఏఎల్పి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఈ November 30 రోజు మార్నింగ్ 10 to 11 వరకు గ్రాండ్ టెస్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు సార్. అందులో నుంచి ఎంతమంది రాస్తారో అందులో నుంచి 1000 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తోని కోచింగ్ ఇస్తారు సార్. విత్ మెటీరియల్స్తోని కోచింగ్ ఇస్తారు సార్. ఓకే, ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ. ఎస్ సార్. ఓకే, సో చాలా మంది అంటే బిలో మిడిల్ క్లాస్ సపోర్ట్ ఇస్తున్నారు. ఎస్ సార్. అంతేనా? ఎస్ సార్. ఓకే, మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? ఇట్స్ వెరీ గుడ్ ఫ్రమ్ శ్రీధర్ సిసి సార్. ఎందుకంటే ఇప్పుడు బిలో మిడిల్ క్లాస్ కానీ మిడిల్ క్లాస్ కానీ చాలా మందిలో నాలెడ్జ్ ఉంటుంది కానీ చదువుకోవడానికి ఆ ఫైనాన్షియల్గా లో ఉంటారు. వాళ్ళ కోసం ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని నేను చెప్పగలను. ఓకే, ఇప్పుడు ఈ నోటిఫికేషన్ లో మీరు జాబ్ క్రాక్ చేస్తానన్న కాన్ఫిడెన్స్ ఉందా మీకు? ఎస్ సార్, కంపల్సరీ. ఎస్ సార్. ఓకే, అప్పుడు ఆ సక్సెస్ మీట్ లో కలవచ్చా మీరు నేను? ఎస్ సార్. గుడ్. బయట వాటితో కంపేర్ చేసి చూస్తే ఎక్కడే ఎందుకు బెస్ట్ అంటే ఏం చెప్తారు శ్రీధర్ సిసి? సార్ శ్రీధర్ సిసి నేను బెస్ట్ ఎందుకని చెప్పగలుగుతున్నా అంటే ఇప్పుడు బయట వాళ్ళ కోచింగ్ ఇన్స్టిట్యూట్ గురించి నాకు అంతా తెలీదు. కాకపోతే శ్రీధర్ సిసి ఎందులో బెస్ట్ అంటే ఇప్పుడు మనకి ఏదన్నా ఎగ్జామ్ దగ్గరలో ఉంది అంటే దానికంటూ ఒకటి స్పెషల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం కానీ, ఎగ్జాంపుల్ హిట్ ప్రోగ్రామ్స్ కానీ, డైలీ క్లాసెస్ కానీ, మాక్ టెస్ట్, ఎక్స్ప్లెనేషన్స్, ఈవినింగ్ అయితే మనకు కరెంట్ అఫైర్స్ క్లాసెస్, వీటి వల్ల బెస్ట్ ఉంటుంది సార్. సో ఇక్కడ జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు? ఎస్ సార్. రెఫరెన్స్ ఇస్తారు మీరు? ఎస్ సార్. గుడ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సార్.